పెద్దపల్లి జిల్లా మందని మండలం గుంజపడుగు గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. రైతు కోసం బీజేపీ భరోసా యాత్రలో భాగంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు పేరుకుపోయాయని, రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. సీఎం సభలకు బస్సులు వస్తున్నాయే కానీ రైతులు ధాన్యం తరలించేందుకు లారీలు లేవని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. బీజేపీ ప్రశ్నిస్తేనే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని ఆరోపించారు. ధాన్యం, మొక్కజొన్న, సన్ఫ్లవర్ కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టకుండా వెంటనే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవాటికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం, శాసనసభ్యులం, శాసన మండలి సభ్యులం, మా రైతు సంఘం నాయకులు గత 3 రోజులుగా మేము రంగారెడ్డి జిల్లా అంటే ఇప్పటి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మొదలుపెట్టి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినాం. రోడెంబడి ఎక్కడికి పోయినా అన్ని రోడ్ల మీద వరి కుప్పలు లేవు, దాన్ని క్లీన్ చేసేటువంటి మిషన్లు లేవు. చివరికి అన్నీ వచ్చినా కూడా ట్రాన్స్పోర్ట్ లేదు. రేవంత్ రెడ్డి గారు తన మీటింగ్ కోసం ఎక్కడో హైదరాబాద్ డిపో బస్సులు పంపించగలిగింది, కానీ ఇక్కడ కొన్ని వేల లారీలు ప్రతి నిత్యం ఇసుక తరలిస్తూ ఉంటాయి. ఒక 4 రోజులు 3 రోజులు కనుక ఆ ఇసుకను బంద్ పెట్టగలిగితే కొన్ని వేల లారీలు వచ్చేది. మా ధాన్యం అంతా కూడా మా కళ్ళ ముందే ఇవాళ నానకుండా, మా కళ్ళ ముందే మొలకలు రాకుండా, రంగు మారకుండా మేము రైస్ మిల్లు పంపించే వాళ్ళమని చెప్పి వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు. పాటారంలో రైతులు ధర్నా చేసినందుకు ఇవాళ వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. మొన్న జగిత్యాల పట్టణంలో ఒక డ్రైవర్ అశోక్ అనుకుంటా, ఒక డ్రైవర్ అశోక్ ఇవాళ గిది కాదే మీరు చేసేది కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీకు దమ్ముంటే మీరు గా వడ్ల కొనుగోలు సెంటర్లకు పోయి చూడండి, గా వడ్లను కొనండి, రైతాంగాన్ని ఆదుకోమంటే ఆయన రాత్రి సస్పెండ్ చేసి. అంటే ఇవాళ ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇవాల్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇవాళ మేము మా రఘునందన్ రావు గారు, మా ఎంపీల బృందం కూడా రైతులకు అండగా ఉండడానికి, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి వచ్చినాం. కాబట్టి ఇవాళ వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ధాన్యాన్ని అంతా కూడా రైస్ మిల్ తరలించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క క్వింటాల్కు 10 కిలోలు ఏదైతే తరుగు తీస్తూ ఉన్నారో దించుకో, లేకపోతే లేదని చెప్పి రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారో ఆ రైస్ మిల్లర్లతో మాట్లాడి ఈరోజు పరిగి నియోజకవర్గ కులకచెర్ల నుంచి ఈరోజు పరిగి నియోజకవర్గ కులకకర్ల నుంచి మొదలుపెట్టి దాదాపు 3వ రోజు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అనేక చోట్ల ఇక్కడ ఉన్నటువంటి వదిలేసి నేను 80% కొనుగోలు పూర్తి చేస్తా అని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఈరోజు మీ సహచార మంత్రి శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలో 3 సెంటర్లు మేము తిరిగి వచ్చాం. ఈరోజు మంత్రిలో ఉన్నాం. మరి ఇక్కడ చూడండి, ఎక్కడ పడితే అక్కడ కుప్పలు. రాత్రి వర్షం పడిందని రాత్రి రైతులంతా ఇక్కడ కాపలా కాసి మరి రైతులు ఇక్కడే పడుకున్నామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ అనేక సార్లు ఇక్కడ వర్షం పడింది. దాదాపు నెల 10 పండించిన పంట కొనుగోలు చేస్తలేరని వారు నిరసన తెలిపినందుకు 8 మంది మీద కేసులు పెట్టిండ్రు. మేము వారిని వెళ్ళి పరామర్శిస్తే వారి కన్నిటి గాథలు చెప్తా ఉన్నారు. దాదాపు 40-50 మంది కలిసి మా వడ్లు కొనుగోలు చేయండి, కాలం మించిపోతా ఉన్నదని అడిగినందుకు వారిని విపరీతంగా హింసించి ఆ 70 ఏళ్ల రైతు మీద దాడి చేసి ఆయన గాయపరుస్తే ఆ గాయాలు కూడా చూపిస్తే మరి మీడియా మిత్రులకు చూపించాను. అంతేకాదు
అక్కడ వాళ్ళ తల్లి దాదాపు 100 సంవత్సరాలు తాళ్ళ సమ్మక్క 100 సంవత్సరాలు హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆమెను కొడితే నిన్ననే డిశ్చార్జ్ అయింది. ఈ రకంగా ఈరోజు రైతుల మీద దాడి చేసేటువంటి ప్రభుత్వం మొదటిసారి చూస్తా ఉన్నాం. ఎందుకోసం అని చెప్పి ఈ రకంగా రైతుల్ని గోసపుచ్చుకుంటా ఉన్నారు. మరి ఎక్కడ పడి గింజ వరకు కొనుగోలు చేయడమే కాదు, మీకు గిట్టుబాటు ధరిస్తామని చెప్పిండ్రు. మరి ఆ హామీలు ఇచ్చి ఈరోజు గెలిచిన తర్వాత హామీలు మర్చిపోవడమే కాదు, కేవలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దందాకు పరిమితమై హైదరాబాద్లో గజాల చొప్పున భూములు అమ్ముకోవడం కోసం, అక్కడ ఉన్నటువంటి భూములు కబ్జా చేయడం కోసం ఉన్నటువంటి చిత్తశుద్ధి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి రైతుల మీద ఎందుకు లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం. రైతుల గోస చూడలేక, రైతుల బాధ చూడలేక భారతీయ జనతా పార్టీ రైతు గోసకు బీజేపీ భరోసా అని చెప్పి మేము ఈరోజు బయలుదేరితే మరి కలెక్టర్లకు కానీ, అధికారులకు కానీ, మంత్రులకు కానీ కనీసం రైతుల మీద సోయలేనటువంటి ప్రభుత్వం ఈ రోజు మేము కదులుతేనే మీ యంత్రాంగం కదులుతా ఉన్నది. నిజంగా మా వల్లనే ఈ యంత్రాంగం కదులుతుందంటే రైతుల సమస్యలు తీరే వరకు ప్రతి గ్రామం మేము పర్యటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అనేక సార్లు రైతుల మీద అసెంబ్లీలో మాట్లాడినాం, అనేక సార్లు ఈ సమస్యను మంత్రి గారికి విన్నవించినాం. అసెంబ్లీ సాక్షిగా ధాన్యం తడిచిపోతే రైతు భయపడి ఎంత కటింగ్ అంటే అంత కటింగ్ ఒప్పుకుంటాడని ఇప్పటికే సంచికి 4 కిలోలు కటింగ్ చేస్తా ఉన్నారు. అయినా వారికి కడుపు నిండుతలేదు. అంటే దాదాపు 10%కి కడుపు నిండక కొంత తడిసిపోతే రైతు భయపడి, ఇప్పుడు ఇందాక ఒక రైతు చెప్తా ఉన్నాడు, వాళ్ళు రైస్ మిల్లుకి వెళ్ళేసి తడిసిన ధాన్యాన్ని ప్రేమ లేక ఇక్కడ చివరి ధాన్యం కొనాలని వారికి ఇష్టం లేక దళారులతో ఒప్పందం చేసుకుని దళారులకు అమ్మిపియాలని చెప్పి చూస్తా ఉన్నారా? ఎట్టి పరిస్థితుల్లో మీరు రైతుకు చివరి గింజ కొనుగోలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ మేము వెంబడిస్తుంది. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రైతు పక్షపాతిగా వారి పక్షాన్ని నిలబడి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏ పరిస్థితి